అడ్రినలైన్ రష్ అంటారు. అడ్రినలైన్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది మన బాడీలో. అందులోంచి ఒక రసాయనం విడుదలవుతుంది. ఆ రసాయనం విడుదలైనప్పుడు యవనస్తుల్లో ఒకలాంటి ఉద్రేకం, ఉద్యమం, ఉత్సాహం వచ్చి కట్టలు దంచుకుంటారు వాళ్ళు. ఒకప్పుడు నా యవ్వన కాలంలో నేను కూడా అటువంటి ఉద్రేకాలు కలిగిన వాడినే. ఈ రోజుల్లో ఉన్న యవనస్తులు అందరూ కూడా ఎమోషన్స్కి అటాచ్ అయిపోతున్నారు. దేని కొరకు నువ్వు అట్టి ఉజ్జీవము, ఉద్రేకం చూపించాలి అన్నది నేను చెప్పదలుస్తున్నాను. వ్యర్థమైన వాటి కొరకు నువ్వు అట్టి ఉద్రేకాన్ని, ఉజ్జీవాన్ని కనపరుస్తున్నావా? నీ బ్రతుకు ఎలాగుంది, నీ స్థితి ఎలాగుంది సరి చూసుకో. అనవసరమైన వాటి కొరకు నీ ఒక ఉద్రేకాలు కనపరుస్తున్నావా, లేక నీకు రక్షణ ఇచ్చిన ప్రభు కొరకు నీ అడ్రినలైన్ రష్? సమాజం, యూత్ అంతా ఏమైపోతున్నారండి ఇప్పుడు? ఫాల్స్ హీరోయిక్ ఫిగర్స్కి లోనైపోయి ఎమోషన్స్గా వాళ్ళకి అటాచ్ అయిపోతున్నారు. ఒక బాధ్యత లేదు, లైఫ్లో డెడికేషన్ లేదు, లైఫ్లో ఒక నెక్స్ట్ లెవెల్ థాటే లేదు. ఎవరు సక్సెస్ అవుతారో తెలుసా? యవనస్తులారా మీరు వినండి. ఈ రోజుకి ఆలోచించినోడు ఎప్పుడు సక్సెస్ అవ్వలేడు. 10 years తర్వాత నేను ఏ పొజిషన్లో ఉండాలో అని నిర్ణయించుకున్న వాడు మాత్రం సక్సెస్ అవుతాడు. దేవునికి స్తోత్రం. ఒక పాలిటిక్స్ కోసం డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. రాజకీయాల కోసం నీ ఒక బ్రతుకుని పాడు చేసుకోకు. యవనస్తులారా, మీ కాలాన్ని వ్యర్థం చేసుకోకండి. మీ అమూల్యమైన జీవితాన్ని వ్యర్థముగా గడపకండి. ప్రభు కొరకు నిలబడండి. మనమందరం కూడా ప్రభుకు సాక్షులుగా నిలబడదాం. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక.